Hello friends, welcome to our channel. Previous video lo matrix different types of matrices and order ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. Lower triangle matrix means if all elements above the principal diagonals are zeros. So if all the elements above the principal diagonals are zeros. Principal diagonal means what? This elements called ఈ ఎలిమెంట్స్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్కి అబౌవ్ ఉన్న ఎలిమెంట్స్ ఆల్ జీరో కావాలి. సో ఈ 3 ఎలిమెంట్స్ జీరో అయితే దాన్ని లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఇది ఎగ్జాంపుల్ గివెన్ మ్యాట్రిక్స్. సో 3x3 మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్కి అబౌవ్ ఉన్న ఎలిమెంట్స్ ఆల్ జీరో అయితే దాన్ని లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. సో చూడండి, లోయర్ అబౌవ్ ఆల్ ఎలిమెంట్స్, డయాగ్నల్ అబౌవ్ ఆల్ ఎలిమెంట్స్ జీరో. సో ఈ 3 ఎలిమెంట్స్ జీరో కాబట్టి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ జీరోస్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి అండ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్. సో ఇదేంటి? డయాగ్నల్ ఎలిమెంట్. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ ఆల్ జీరో కావాలి అని అన్నారు. సో ఈ 3 ఎలిమెంట్స్ కూడా జీరో ఫ్రెండ్స్. సో ఇలా డయాగ్నల్ ఎలిమెంట్స్కి బిలో ఎలిమెంట్స్ ఆల్ జీరో అయితే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఇలా అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఆర్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, ఈ బోత్ మ్యాట్రిక్స్ ఇచ్చి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్ని ప్రోడక్ట్ చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నోట్ ఏంటంటే ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఐదర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ దెన్ ద డిటర్మినెంట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో ఫర్ సపోజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని ఇచ్చి దాన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్, సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. సో మనం ఈ లెంతీ ప్రాసెస్ కాకుండా ఇట్లా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని మెన్షన్ చేసి దాన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్. సో మనకి మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది, దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఫ్రెండ్స్. సో మనం ఏమని చెప్పిన ఇందాక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ని మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే సో ఎబో ఎలిమెంట్స్ ఆర్ జీరో కావాలి, లేకపోతే బిలో ఎలిమెంట్స్ అనేది జీరో కావాలి ఫ్రెండ్స్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బిలో ఎలిమెంట్స్ని జీరో చేస్తున్నా ఫ్రెండ్స్. ఎబో కూడా చేయొచ్చు కదా అని అనుకుంటే, ఫర్ సపోజ్ నేను ఈ రో R1, R2, R3 3 రోస్ 3 కాలమ్స్ ఫ్రెండ్స్. సో నాకు ఎబో ఎలిమెంట్స్ జీరో వస్తాయో చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను R1 రోలో R1 మైనస్ R3 తీసుకుంటే ఇక్కడ జీరో వస్తుంది ఫ్రెండ్స్. 0 మైనస్ 1 మైనస్ 0 జీరో వస్తుంది. ఇక్కడ మాత్రం 1 మైనస్ 1 జీరో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1b వస్తుంది. నెక్స్ట్ దీన్ని చూసుకుంటే R2 రోలో చూసుకుంటే R2 మైనస్ R1 చేస్తే ఇది జీరో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ జీరో వస్తుంది. బట్ ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ జీరో రావట్లేదు, ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ జీరో వస్తుంది, ఇక్కడ జీరో వస్తుంది, బట్ ఇక్కడ బి వస్తుంది. సో బిలో ఎలిమెంట్స్ని జీరో చేద్దామని చూసుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు బిలో ఎలిమెంట్స్ని జీరో చేయడానికి ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నా ఫ్రెండ్స్. 1 1 1 ప్లస్ బి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నది అంటే ఈ రోని R2 మైనస్ R1 చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ 1 1 1 1 ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకున్నా. సెకండ్ రోని ఏం చేస్తున్నా, R2 మైనస్ R1 చేస్తున్నా ఫ్రెండ్స్. సో R2 మైనస్ R1 అంటే ఏంటి, 1 మైనస్ 1 0. నెక్స్ట్ 1 ప్లస్ ఏ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఏ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ 1 0. నెక్స్ట్ ఈ R3 ఏంటి, R3ని
R3 మైనస్ R1గా రాసుకుంటున్నా ఫ్రెండ్స్. సో R3 మైనస్ R1 చేస్తున్నా. R3 మీన్స్ వాట్ 1, R1 మైనస్ 1, ఇది 0 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 మైనస్ 1 0. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ B మైనస్ 1 ఏమొస్తుంది, B వస్తుంది. సో మనకి ఫస్ట్ రోని యాస్టిస్ అలానే రాసుకున్నా ఫ్రెండ్స్. R2ని R2 మైనస్ R1గా R2 మైనస్ R1 చేసి వచ్చే ఎలిమెంట్స్ని ఆ రోలో రిప్రజెంట్ చేసుకున్నా ఫ్రెండ్స్. నువ్వు ఇక్కడ R3ని R3 మైనస్ R1 చేసిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది మనకి డయాగ్నల్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్. సో బిలో ఎలిమెంట్స్ ఆల్ 0. సో బిలో ఎలిమెంట్స్ ఆల్ 0 అంటే ఏంటిది, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో మనం ఇప్పుడు దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి డైరెక్ట్ దీన్ని మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లై. సో ఈ 3 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1 ఇంటూ A ఇంటూ B. సో AB, దీని ఆన్సర్ AB ఫ్రెండ్స్. సో మనకి ఇట్లా అన్ని 1 ఇచ్చి డయాగ్నల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 1 ఉన్నప్పుడు డైరెక్ట్ R2 రోని R2 మైనస్ R1గా వేయండి. నెక్స్ట్ R3ని R3 మైనస్ R1 చేయండి. చేస్తే మనకి బిలో ఎలిమెంట్స్ 0 వస్తాయి. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకి డెట్ వస్తుంది ఫ్రెండ్స్. సో డిటర్మినెంట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు AB ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే తెలిసింది, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే తెలిసింది ఫ్రెండ్స్. సో algebraic of matrix. Two matrices are said to be equal if order is same and corresponding elements are equal. Then it is called algebraic matrix. సో ఫ్రెండ్స్ ఏంటి, 2 matrices ఆర్డర్ సేమ్ ఉండాలి అండ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. సో అలా సేమ్ ఆర్డర్ అండ్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఆల్జీబ్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 2x2 మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. సో ఈక్వల్ టు 1 2 3 4 సేమ్ ఎలిమెంట్స్ అండ్ సేమ్ ఆర్డర్ అయి ఉండి మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. సో దీన్ని ఆల్జీబ్రిక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే X2 Y2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఫ్రెండ్స్. సో వాటి కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఆల్జీబ్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 2 మ్యాట్రిక్సెస్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి అండ్ సేమ్ ఆర్డర్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ given matrix 2 matrices friends, then x plus y plus z equal to dash అన్నారు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే x plus y plus z హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డాష్ అన్నారు. సో మనకి ఇట్లా 2 సేమ్ ఇవ్వగానే ఇది ఆల్జీబ్రిక్ మ్యాట్రిక్స్ అని మనకి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ రోలో ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో సేమ్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఫస్ట్ రోలో మాత్రం ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. సో అంటే ఏంటి, దీని మీనింగ్ x ప్లస్ వై ఈక్వల్ టు 4 అన్నమాట, z ఈక్వల్ టు 1. సో మనకి క్వశ్చన్ ఏమడిగిండు, x ప్లస్ వై ప్లస్ z ఈక్వల్ టు డాష్ అన్నారు ఫ్రెండ్స్. సో మనకి గివెన్ మ్యాట్రిక్స్ x ప్లస్ వై z 3 మైనస్ 2. సో ఇది ఏంటి ఫ్రెండ్స్, 2x2 మ్యాట్రిక్స్. సో 4 1 3 మైనస్ 2. సో మనం ఏమన్నారు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నారు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇక్కడ నుంచి చూస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4. సో ఎక్స్ ప్లస్ వై 2 సేమ్ మ్యాట్రిక్సెస్ అన్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్లో ఏమి ఇచ్చిరో ఆ ఎలిమెంట్ని తీసుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఎక్స్ ప్లస్ వై మీన్స్ వాట్ 4. నెక్స్ట్ జెడ్ ప్లస్ జెడ్ అన్నారు, జెడ్ వాల్యూ ఎంత 1 వచ్చింది. సో 1 అంటే ఏంటి, దీని మీనింగ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 5. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అన్నారు. సో మనకు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ తెలుసు ఎంత 5. సో హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 5. సో 5 స్క్వేర్ అంటే 25 ఫ్రెండ్స్. సో ఇట్లా 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 2y అట్లా మెన్షన్ చేసినప్పుడు ఇట్లా ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ గివెన్ మ్యాట్రిక్స్ x ప్లస్ వై 0 0 x మైనస్ వై ఈక్వల్ టు 1 0 0 1 దెన్ x ఈక్వల్ టు డాష్ అండ్ y ఈక్వల్ టు డాష్. సో ఈ XY వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాబ్లమ్నేమో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత అని అడిగిరు. నెక్స్ట్ x ప్లస్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని అడిగిరు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మాత్రం x అండ్ y వాల్యూస్ అడుగుతున్నారు. సో మనకి ఆల్జిబ్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, టూ మ్యాట్రిక్సెస్ సేమ్ ఉండి సేమ్ ఆర్డర్ అండ్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి. సో x ప్లస్ వై ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్, ఇది ఈక్వల్ టు ఇది సేమ్. నెక్స్ట్ 0 సో x మైనస్ 1 ఈక్వల్ టు 1. సో ఫ్రెండ్స్ మనకు ఓన్లీ x అండ్ y వాల్యూస్ అడిగిరు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే x ప్లస్ వై ఈక్వల్ టు ఎంత 1. నెక్స్ట్ ఇది 0 ఫ్రెండ్స్, x మైనస్ 1 ఈక్వల్ టు x మైనస్ వై ఈక్వల్ టు 1. సో దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. సో ఇవి 2 యాడ్ చేస్తే మనకేంటి ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో 2x ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. సో x ఈక్వల్ టు 1 ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు కావాల్సి x వాల్యూ వచ్చింది, y వాల్యూ కావాలంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ y వాల్యూని ఈ ఈక్వేషన్లో ఇందులోనైనా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ వస్తుంది. సో నేను ఈ x వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ వై ఈక్వల్ టు 1 ఫ్రెండ్స్. సో x వాల్యూ 1 ప్లస్ y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు ఈ 1 ఇటు సైడ్ వస్తే -1. సో 1 మైనస్ 1 y ఈక్వల్ టు 0. సో ఫ్రెండ్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయండి. x ప్లస్ వై x మైనస్ వై రిమైనింగ్ 0 ఉన్నాయి. సో ఇక్కడ వేరే ఎలిమెంట్స్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, 2 3 అట్లా సేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఉండవు ఫ్రెండ్స్, సేమ్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ x అండ్ y వాల్యూస్ అడిగిండు కాబట్టి x ప్లస్ వై ఈక్వల్ టు 1 తీసుకున్నా. నెక్స్ట్ x మైనస్ వై ఈక్వల్ టు 1 తీసుకున్నా ఫ్రెండ్స్. తీసుకొని నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేసిన నేను యాడ్ చేస్తే ఏమవుతుంది, x ప్లస్ x 2x ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. 1 ప్లస్ 1 2. సో x ఈక్వల్ టు వచ్చింది. ఇప్పుడు x ఈక్వల్ టు వచ్చిన తర్వాత క్వశ్చన్లో y వాల్యూ కూడా ఫైండ్ చేయమన్నారు కాబట్టి ఈ x ఈక్వల్ టు 1 వాల్యూని ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి y వాల్యూ వస్తాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింపుల్గా సాల్వ్ చేసే ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో తర్వాత మ్యాట్రిక్స్ డెట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది షార్ట్ కట్స్ కూడా చెప్తాను. సో స్కేలర్ మల్టిప్లికేషన్. ఇఫ్ k be the scalar and given matrix A B C D then KA. సో స్కేలర్ మల్టిప్లికేషన్ అన్నారు ఫ్రెండ్స్. k అనేది స్కేలర్. సో గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి ABCD. సో KA మీన్స్ KA అంటే మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. సో KA అంటే ఏంటి, KA ఈక్వల్ K ఇంటూ A గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి ABCD. సో దీన్ని మల్టిప్లై చేస్తే KA ఇంటూ KB KC అండ్ KD. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేబీ రావచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ A ఈక్వల్ టు గివెన్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. సో ఏంటంటే 2 0 7 -1 4 8 దెన్ -2A ఈక్వల్ టు డాష్ అని అన్నారు. A/2 ఈక్వల్ టు ఎంత అని అడిగారు. నెక్స్ట్ -A మీన్స్ వాట్, -A వాల్యూ కూడా ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఫస్ట్ ఏం అడిగారు, -2A అన్నారు ఫ్రెండ్స్. సో మన గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి A ఈక్వల్ టు 2 0 7 -1 4 8. సో మనకి -2A అని అడిగారు కాబట్టి ఫ్రెండ్స్. సో మల్టిప్లై చేయండి మ్యాట్రిక్స్కి -2 తోటి ఇచ్చిన మ్యాట్రిక్స్ని -2 తోటి మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే దీన్ని -2 తోటి మల్టిప్లై చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, -2 ఇంటూ 2 -4. నెక్స్ట్ -2 ఇంటూ 0 0. నెక్స్ట్ -2 ఇంటూ 7 -14. -2 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 2. నెక్స్ట్ 4 ఇంటూ -2 -8. నెక్స్ట్ 8 ఇంటూ -2 -16.
సో ఇట్లా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ వన్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఇట్లా నెంబర్స్ ఇస్తారు, 16 8. సో ఏ నెంబర్ ఇచ్చినా కూడా సేమ్ ఇచ్చిన మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది, అంటే -2a ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏంటి, -4 0 -14 2 -8 -16. సో 2a అన్నాడు, a2 -2 తోటి మల్టిప్లై చేయమన్నారు కాబట్టి -2 తోటి మల్టిప్లై చేసిన ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 2 తీసుకున్నా, బట్ క్వశ్చన్లో వేరే నెంబర్ కూడా రావచ్చు. నెక్స్ట్ సెకండ్ a/2 అన్న ఫ్రెండ్స్. సో మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఇచ్చిర్రు ఫ్రెండ్స్. సో దీన్ని డివైడ్ బై 2 వేయండి, డివైడ్ బై 2 వేసి సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, a/2. సో a/2 అంటే ఏంటి, మనకు మ్యాట్రిక్స్ ఇచ్చిర్రు ఏ, సో /2 ఏమన్నారు. సో ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ /2 వేయండి ఫ్రెండ్స్. సో /2 వేస్తే మనకి ఏమొస్తుంది, 2/2 1 0, 2 0 0/2 0. నెక్స్ట్ 7/2. 7/2ని సింప్లిఫై చేయడానికి రాదు ఫ్రెండ్స్. సో మనకి క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, బట్ 7/2 క్యాన్సిల్ చేసుకోరాదు ఫ్రెండ్స్. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తున్నా 7/2. నెక్స్ట్ ఇదేంటి -1, సో -1/2. నెక్స్ట్ ఇక్కడ 4/2. 4/2 అంటే ఏంటి, 2. 4/2 అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో -1/2ని యాజ్ ఇట్ ఈజ్ అట్లనే రాసుకున్నా. 4/2 మీన్స్ వాట్, 4 సారీ 2. 8/2. 8/2 మీన్స్ వాట్, 4. సో a/2 అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని దేనితో అయితే డివైడ్ చేయమంటారో వాల్యూ తోటి డివైడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఆ వాల్యూస్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి, క్యాన్సిల్ కాకుండా 1/2 7/2 అలా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకోండి. సో దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ -a ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫ్రెండ్స్. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ, సో ఈ a ఇంటూ మైనస్ తోటి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, గివెన్ మ్యాట్రిక్స్ మనకి ఏ ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీన్ని మల్టిప్లై విత్ మైనస్ చేస్తున్నా, బికాస్ ఇక్కడ -a అని అడిగిరు కాబట్టి. సో -a ఈక్వల్ టు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇక్కడ ఏంటి 2. సో మైనస్ తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -0. నెక్స్ట్ 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మనకి మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే రాసుకోండి ఫ్రెండ్స్. సో ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోండి, మైనస్ ఒకవేళ ఎలిమెంట్స్లో ఇట్లా మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోండి, ఎందుకంటే మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో ప్లస్ ఉన్న దగ్గర మైనస్ పెట్టండి, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెట్టండి ఫ్రెండ్స్. సో 2కి ప్లస్ ఉంది, -2 పెట్టుకున్న. 0 యాజ్ ఇట్ ఈజ్. 7కి ప్లస్ ఉంది, -7. నెక్స్ట్ 1కి మైనస్ ఉంది ఫ్రెండ్స్. సో ప్లస్ 1 ఇంటూ మైనస్ మీన్స్ వాట్, 1. సో 4కి ప్లస్ ఉంది ఫ్రెండ్స్. సో -4. నెక్స్ట్ ఇక్కడ 8కి ప్లస్ ఉంది, -8. సో సింపుల్ ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే సింపుల్. a/2 అని అన్నారు కాబట్టి డైరెక్ట్ డివైడ్ విత్ 2a అండి. -2a అన్నారు కాబట్టి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి మనకి ఏ తెలుసు. సో మల్టిప్లై చేయండి -2 తోటి. -2 తోటి మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. నెక్స్ట్ -a అన్నారు కాబట్టి ఇచ్చిన మ్యాట్రిక్స్ని లోపల ఉన్న ఎలిమెంట్స్ని మైనస్ తోటి మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. మల్టిప్లై చేస్తే ఫర్ సపోజ్ ఈ ఎలిమెంట్స్ కనుక ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోండి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మైనస్ ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఓన్లీ -a అని ఇచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఎలిమెంటే రాయండి ఫ్రెండ్స్. ఇదే మ్యాట్రిక్స్ రాయండి, బట్ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ పెట్టుకోండి, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెట్టుకోండి, అంతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. k, a, b ఆర్ స్కేలర్. సో గివెన్ మ్యాట్రిక్స్ a ఈక్వల్ టు 3 -4 0 2. నెక్స్ట్ ka ఈక్వల్ టు ఏంటి, మనకి స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ ఇచ్చిడు అండ్ k వాల్యూ ఇచ్చిండు కాబట్టి ka ఈక్వల్ టు, సో ka వాల్యూ కూడా ఇచ్చిరు ఫ్రెండ్స్, 2a 3b 0 8. సో ఈ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ KAB, సో ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. సో దీని నుంచి మనకి ఈ వాల్యూస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో KA అంటే ఏంటి, KA ఈక్వల్ టు k ఇంటూ 3 -4 0 2. నెక్స్ట్ సో మనకి KA ఇచ్చిర్రు, KA ఈక్వల్ టు గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ KA ప్లేస్లో ఈ గివెన్ మ్యాట్రిక్స్ని రాసుకుంటున్నా, 2a 3b 0 8.
ఈక్వల్ టు, సో ఈ కేని మల్టిప్లై చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇచ్చిన ఈ ఎలిమెంట్స్ తోటి కేతో మల్టిప్లై చేస్తున్నా. సో 3k మైనస్ 4k 0 2k. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏం చేయమన్నారు, దీని నుంచి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే 8 ఈక్వల్ టు 2k. సో 2k ఈక్వల్ టు 8, k ఈక్వల్ టు 4. సో కే వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నాకు రావాల్సింది ఏంటి, 2a ఈక్వల్ టు 3k. సో ఎలిమెంట్స్ సేమ్, 2x2 మ్యాట్రిక్స్ ఆర్డర్ సేమ్ ఉంది అండ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఫ్రెండ్స్. సో 2a ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా నేను, 2a ఈక్వల్ టు 3k తీసుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు ఫస్ట్ 2a ఈక్వల్ టు 3k అండ్ 3b ఈక్వల్ టు -4k తీసుకోవచ్చు కదా అని అంటే మనకి ఇక్కడ కేలలో వస్తుంది, కే వాల్యూ మనకు తెలియదు. సో నాకు కే వాల్యూ ఫస్ట్ రావడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే 8 ఈక్వల్ టు 2k. సో 2k అంటే మీన్స్ ఇక్కడ కే వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏ వాల్యూ రావాలి కాబట్టి 2a ఈక్వల్ టు 3 ఇంటూ కే వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం 4. సో 2a ఈక్వల్ టు 12 ఫ్రెండ్స్. a ఈక్వల్ టు 6. నెక్స్ట్ కే వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో 3b ఈక్వల్ టు -4k. సో 3b ఈక్వల్ టు -4 ఇంటూ కే వాల్యూ 4, 3b ఈక్వల్ టు -16. సో b ఈక్వల్ టు ఏంటి, -16/3. సో సింప్లిఫై చేయడానికి రాదు ఫ్రెండ్స్. సో యాస్టీస్ ఇట్లనే ఉంచుకుంటున్నా. సో b వాల్యూ -16/3. సో ఇట్లా మ్యాట్రిక్స్ ఇచ్చి కే ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.